ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దేవుని యొక్క ధ్యానాల ద్వారా, దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క ప్రవచనాల ద్వారా ఆశీర్వదించి దీవించాలనేది మా ప్రార్థన. ఈ దినాల్లో మనం ఎక్కువగా ఆశపడేది ప్రార్థన. ప్రతి సంఘంలో కూడా ప్రార్థనకు ఎక్కువగా మరి సమయము ఇవ్వబడుతూ ఉంది. ప్రతి అంశంలో కూడా ప్రార్థన కోరుతూ ఉన్నాం. దేశ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, రాష్ట్రంలో శాంతి కొరకు, సమాధానం కొరకు, క్రైస్తవ కుటుంబాల్లో ఐక్యత కొరకు, సంఘాల్లో ఉద్యోగం కొరకు, దేవుని వాక్య పరిచర్య కొరకు, సువార్త ప్రకటన కొరకు ఎంతో ప్రార్థన జరుగుతూ ఉన్నది. అయితే ఆదికాండంలో మనం గమనిస్తే మొదటి 2 అధ్యాయాలు అవి సృష్టిని గురించి వ్రాయబడి, 3వ అధ్యాయంలో మరి మానవుని యొక్క పతనం, అక్కడి నుంచి మానవుని పతనం మనం గమనించాం. అయితే 4వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక విశిష్టమైన విషయం మనకు కనబడుతూ ఉంది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మరి అక్కడ షేతునకు అనగా ఆదామునకు దేవుడు అనుగ్రహించిన మరలా సంతానములో దేవుడు షేతును వారికి అనుగ్రహించారు. మరి షేతు ద్వారా ఏనోషు జననం పొందాడు. ఆ యొక్క ఏనోషు ద్వారా యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. యెహోవా అనగా ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి, ఆయన స్వయంభవుడు. కాబట్టి యెహోవా నామమున అనగా మరి ఆయన ద్వారా సమస్తమును కలుగు చేసినవాడు. మరి ఎవరైతే ఆయన్ని గమనించారో, ఎవరైతే ఆయన్ని గుర్తించారో, ఆయనతో వారికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. కనుక చాలా రకాలైన ప్రార్థనలు, చాలా రకాలైన యాచనలు, చాలా రకాలైన భక్తి భావాలు, పూజలు, పునస్కారాలు అప్పటి వరకు జరిగాయి. కానీ ఈ యొక్క 4వ అధ్యాయము 26వ వచనములో మొట్టమొదటిగా యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ఎప్పుడు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయటం ఆరంభమైందో అక్కడ శాంతి, సమాధానం, క్షేమం జరిగినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరలా 5, 6 అధ్యాయాల్లో మరలా తిరిగి ఆ యొక్క దైవ వ్యతిరేకత లేక మానవుడు తను తాను మార్గాలు చెరిపి వేసుకున్నట గమనిస్తున్నాం. 7వ అధ్యాయంలో మరలా దేవుడు ఒక వ్యక్తిని ఆయన మరి ఆ యొక్క గుర్తించారు. ఆయన అన్నాడు, నోవహు, ఈ యొక్క తరము వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడు. కాబట్టి ఎవరైతే యెహోవా నామంలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని వారు గుర్తిస్తారో, ఎవరైతే వారి హృదయంలో ఆ ప్రభువుని అంగీకరిస్తారో, అదే 34వ కీర్తనలో 8వ వచనంలో కూడా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే,
రుచి చూచి నేను గుర్తెరిగితిని. ఆ యెహోవా ఉత్తముడు అని, ఆయన ఉత్తముడు అని అనగా ఆయన ఈ లోకాన్ని కలుగజేసిన వాడని, ఆయన ఈ లోకానికి అధికారని, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు అని. కనుక మరి ఆయనే ఉత్తమమైన వాడు, రుచి చూచి నేను తెలుసుకున్నాను అని అంటూ ఉన్నాను. అనగా అర్థం ఏంటంటే, ఎవరైతే ఆ ప్రభువుని గుర్తెరుగుతారో లేక ఆయనను మరి ఆయనను ఆశ్రయిస్తారో వారు రక్షణలోకి వచ్చిన వారు అని మనం గమనిస్తున్నాం. ఈ ఉదయకాలంలో ప్రార్థనగా ఎక్కువగా మనం దేవుని దగ్గర నుంచి అనేక విషయాలు యాచిస్తూ ఉంటాం. కానీ ప్రార్థనగా ఒక ఆరాధన అనే విషయం ఈ ఉదయకాలంలో మనం గమనించాలి. ప్రార్థనగా దేవునిలో లీనమగుట, ప్రార్థనగా దేవునితో నిశ్శబ్దంగా గడుపుట, ప్రార్థనగా ఆయన మనసును తెలుసుకొనుట, ప్రార్థనగా ఆయన ఉద్దేశమును మనం పరిగ్రహించుట, ప్రార్థనగా ఆయన చేత ప్రక్షాళనము చేయబడుట, ప్రార్థనగా మనము నిర్లిప్తంగా ఉండకుండా ఆయన చేత పరిశుద్ధ పరచబడుట. దేని స్తోత్రాలు కలుగును గాక. ఈ ప్రార్థన అనుభవం దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఆరాధన, దేవునితో గడుపుట, దేవుని ఆరాధించుట. దావీదు మహారాజు కీర్తనకారుడు 19వ కీర్తనలో తాను ఆ యొక్క గొర్రెల కాపరిగా వెళ్ళి ఆ గొర్రెలు అటు ఇటు అరణ్యంలో మేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఆ యొక్క నక్షత్రాలని చూచాడు. అలాగే సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన అటు ఇటు పరికించి చూచి ప్రభువుని ఆరాధిస్తున్నాడు, ప్రభువులో నిమగ్నమయ్యాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను ఆకాశములు దేవుని మహిమను వివరించుచూ ఉన్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరచుచూ ఉన్నది, పగటికి పగలు బోధించుతూ ఉన్నవి. ఇవి మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క కీర్తనకారుడు దేవునిలో లీనమై ఆరాధిస్తూ ఆయనలో ప్రార్థనలో ఉండినట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా మోషే 90వ కీర్తనలో కూడా ఒక విషయం మనం గమనిస్తున్నాం. ఏమన్నాడంటే మోషే, అయ్యా తరతరములకు మాకు నివాస స్థానము నీవై ఉన్నావు ప్రభా. అనగా రాత్రిపూట ఏ ప్రత్యక్ష గుడారము లేకపోతే అక్కడ ఒక మూల విశ్రాంతి తీసుకునే స్థలములో కూడా ఆయన విశ్రాంతి తీసుకునకుండా పగలంతా కూడా వారిని నడిపించి రాత్రిపూట కొంచెం విశ్రాంతి ఆ యొక్క మరి సమయంలో కూడా అయ్యా తరతరములకు మాకు నివాస స్థానము నీవే. ప్రియులారా, ఈ ఉదయకాలంలో ప్రార్థిస్తూ ఉన్నావా? ప్రార్థనలో ఆరాధనలో కోరుతూ ఉన్నావా? ఆయనను స్తుతిస్తూ ఉన్నావా? ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నావా? ఆయనను మహిమపరుస్తూ ఉన్నావా? ఆయనను కొనియాడుతూ ఉన్నావా? ఆయనను హెచ్చిస్తూ ఉన్నావా? ఆయనను గర్పరుస్తూ ఉన్నావా? ఆ విషయంలో ప్రార్థనలో ఒక గొప్ప మెట్టును నీవు అధిగమిస్తూ ఉన్నావు. ఈ రకమైన ఆరాధన ప్రక్రియతో కూడిన ప్రార్థన నీ జీవితంలో ప్రభు దీవించి ఆశీర్వదించి గొప్ప ఆరాధకునిగా ఆరాధకురాలిగా ఆయన నిన్ను చేయును గాక. ఆమెన్. యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు రక్షకున
పరిశుద్ధుడా, ప్రేంగల మా తండ్రి, ఈ ఉదయ కాలంలో ప్రార్థించడం గురించి మాకు నేర్పావయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రార్థనా పరులుగా ఉండమంటున్నావయ్యా. ఈ ఉదయ కాలంలో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయమంటున్నావయ్యా. స్తోత్రం. ఆ రకంగా ప్రార్థనలో ఆరాధకులుగా నన్ను మమ్మలను చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి, ప్రత్యేకంగా ప్రార్థనలో ఆరాధన చేయవారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.